ఇండియా దేశీ రుచుల చిరునామాకి స్వాగతం. సో ప్రాపర్ ఆంధ్రాలో ఉన్నాం కదండి, అందుకే మరి ఆంధ్ర స్టైల్లోనే చెప్పాలనిపించింది నాకు మీకు నమస్కారం అని. సో ఎక్కడున్నాము అంటే మనకి ఈ రాజుగారి వంటిల్లు భీమవరంలో బాగా ఫేమస్ అండి. భీమవరం అంటే మనకి గోదావరి అనమాట. గోదావరి వైపు బాగా పుష్కలంగా సీ ఫుడ్ దొరుకుతుంది అండ్ అలాగే మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి. అండ్ భీమవరం అంటే ఒకప్పుడు రాజులు పరిపాలించారు అన్నమాట. చోళా డైనస్టీ అప్పట్లో రాజులు పరిపాలించారు కాబట్టి అక్కడ రాజులు ఎలా ఉంటారు, ఎలా తింటారు అవన్నీ తెలుసుకోవాలి అంటే భీమవరం వెళ్ళాలి. ఇప్పుడు మీరు భీమవరం వెళ్ళలేరు కాబట్టి నేనే మీకు అక్కడ విశేషాలన్నీ చెప్తూ ఉంటాను. అయితే ఈరోజు ఒక మంచి రెసిపీ తీసుకొచ్చాను. మన ఆంధ్రులందరి ఇళ్లలోనే ఉంటుందండి ఈ రెసిపీ. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఫస్ట్ ఇదే పెడుతూ ఉంటారనమాట పిల్లలు అన్నం తినేటప్పటి నుంచి. అదేనండి పప్పుచారు అన్నం. భలే ఉంటుంది కదా. సో మరి పప్పుచారుతో ఎన్నో రకాల కాంబినేషన్ లో కర్రీస్ తీసుకోవచ్చు, కానీ ఉత్తి పప్పుచారు అన్నం తినడం కూడా ఎంతో బాగుంటుంది. మరి ఇవాళ రాజుగారి వంటిల నుంచి చక్కటి పప్పుచారు అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో మరి పప్పుచారు అన్నంకి, పప్పుచారు అనగానే పప్పు రెడీగా ఉండాలి కదా. నేను పప్పుని ఫస్టే ఉడకబెట్టి రెడీగా పెట్టుకున్నాను. పప్పుచారు చేయడానికి చక్కటి ఎలాంటిదంటే చూపిస్తాను. ఇలాంటి వెజల్ అయితే పప్పుచారు చేసుకోవడం బాగుంటది కదా. స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకుందాం. ఆంధ్రాలోని ప్రతి ఒక్కరి ఇంట్లోని పప్పుచారు కంపల్సరీగా వండుతూనే ఉంటారండి. ఆల్మోస్ట్ ఎవ్రీ డే కూడా వండుకుంటారు. ఎందుకంటే పప్పుచారు ఎంత తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తూ ఉంటుంది ఆంధ్ర వాళ్ళకి. సో అలాగే పప్పుచారులో రకరకాల వెరైటీస్, స్టైల్స్ కూడా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో చేస్తారు. అంటే ఏం లేదు, కొన్ని రకాల కూరగాయల్ని కొంతమంది యాడ్ చేసుకుంటారు, కొంతమంది అవి వేసుకోరు అనమాట. అది వాళ్ళ ఇష్టం. కొంతమంది ముల్లంగి వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. కొంతమంది బీన్స్ క్యారెట్ వేస్తారు, కొంతమంది బీన్స్ క్యారెట్ వేయరు. ఇలా రకరకాల స్టైల్స్ లో చేస్తారు, కానీ ప్రాసెస్ అయితే ఒకటే. అండ్ ఈ పప్పుచారుని ఎలా చేయాలా అని రకరకాల అంటే మిగిలిన స్టేట్స్ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. జనరల్ గా తెలుగు వాళ్ళు అనేసరికి నాకు వేరే స్టేట్ వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు అడుగుతారు, మీ తెలుగు వాళ్ళు పప్పుచారు చేసుకుంటారు కదా, పప్పుచారు నేర్పిస్తారా అని అడిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. సో వాళ్ళందరి కోసం ఈ రోజు నేను చక్కగా పప్పుచారు అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో బాగా హీట్ అయింది కదా వెజల్. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకున్నాం. ఆ తర్వాత కాస్త పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఏం వేసుకుందాం అంటే కొంచెం టొమాటోలు వేసుకుందాం. అలాగే కొంచెం బంగాళదుంపలు, క్యారెట్, కొంతమంది మునక్కాళ్ళు కూడా వేసుకుంటారు. ఇప్పుడైతే నేను బీన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని, సో ఈ వెజిటబుల్స్ అన్ని కాస్త ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత ఏం చేద్దామంటే కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఎందుకు ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నామంటే సాల్ట్లో ఉండే మాయిశ్చర్తోని ఇది కాస్త కుక్ అవుతుందంట. అండ్ అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. పసుపు వేసుకుంటే తొందరగా ఉడికిపోతాయని అంటారు, అందుకే యాడ్ చేస్తున్నాను. బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకున్నాక కాస్త చింతపండు రసం యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత కొంచెం సాంబార్ మసాలా, కారం వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఈ వెజిటబుల్స్ అన్ని కాస్త ఉడికేదాకా వెయిట్ చేయాలి. బా ఎంత మంచి ఫ్లేవర్ వస్తుంది సార్. అక్కడ ఉన్నారు మీకు తెలియదు, కానీ ఇక్కడ ఉంటే మీకు తెలుస్తుందండి. చూస్తాను. ఎంత బాగుందో. వెజిటబుల్స్ బాగానే కుక్ అయిపోయి
ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం కందిపప్పు యాడ్ చేసుకుందాం. ఉడకబెట్టిన కందిపప్పు ఉంది కదా, యాడ్ చేసేసుకుందాం. కందిపప్పు వేసుకున్నాక ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. పప్పుచారు ఏంటంటే జనరల్గా చిక్కగా ఉండదు, పలుచగా ఉంటుంది. దానికి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని, ఎస్, ఇది రైట్ కన్సిస్టెన్సీ అన్నమాట. పప్పుచారు అంటే చక్కగా పలుచగా ఇలా అన్ని రకాల వెజిటబుల్ పీసెస్తో కనిపిస్తూ ఉంటాయి. కానీ పూర్వం వంటలు ఉన్నాయి చూసారు, పూర్వం అంటే ఎప్పటి నుంచో పప్పుచారు ఉంది, ఈ మధ్య కాలంలో తగ్గిపోతూ వచ్చిందనమాట. సాంబార్లు, రసంలు, ఇలా వెరైటీ. సాంబారు రసం కూడా పాతదే అనుకోండి, కానీ అప్పట్లో కనిపెట్టిన వంటలు చాలా ట్రెడిషనల్ వే ఆఫ్ కుకింగే కాకుండా చాలా ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే వంటలండి. ఇందులో చూడండి ఇన్ని రకాల వెజిటబుల్స్ ని బాయిల్ చేసుకొని తింటున్నాం. ఇందులో మీ ఇష్టం, పప్పుచారులోని ఏవైనా వేసుకోండి. బెండకాయలు వేసుకుంటారు, వంకాయలు వేసుకుంటారు, మునక్కాయలు వేసుకుంటారు, ఇలా మనకి చేతికి అందిన వెజిటబుల్స్ అన్ని వేసుకుంటారండి. అండ్ ముల్లంగి కూడా చాలా మంచిదంట, అది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీ ఇంట్లో ఆ రోజు ఏమేమి ఉన్నాయో ఫ్రిడ్జ్ లో అన్ని వెజిటబుల్స్ అందులో వేసేసి పప్పుచారు చేసుకోండి. మెథడ్ ప్రాసెస్ అయితే ఇదే, వెజిటబుల్స్ మాత్రం మార్చుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఇన్ని రకాల మంచి వెజిటబుల్స్ తో ఇలా బాయిల్ చేసిన ఫుడ్ ని తీసుకుంటే చాలా మంచిది. సో ఇలాంటి ఫుడ్స్ ని డెఫినెట్ గా ప్రతిరోజు కాకపోయినా అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనం తింటూ ఉంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ పప్పుచారుకి ఇంకొక స్పెషల్ ఏంటంటే లాస్ట్ లో చక్కటి పోపు పెట్టుకోవాలి. మరి ఆ పోపు ఏంటో నేను సిద్ధం చేసుకుంటాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. అండ్ మళ్ళీ ఇది ఉడుకుతుంది కదా, పప్పు వేసాక మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. సో మరి ఆయిల్ బాగా హీట్ అయింది కదా, ఇప్పుడు ఏం వేసుకోవాలంటే కొంచెం ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, ఎందుకంటే వెల్లుల్లిపాయలు వేగడానికి కాస్త టైం పడుతుంది. వేసేసుకుందాం. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కరివేపాకు అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఎంతవరకు బాయిల్ అయిందో చూద్దాం. ఓకే, చూసారా చక్కగా బాయిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ పోపుని ఇలా వేసేసుకుందాం. చూసారా పప్పుచారు రెడీ. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉందో కదా. ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఇంగువ వేసుకుందాం. ఇప్పుడు సర్వ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఏం చేస్తానంటే పప్పుచారు అన్నం అని ఒక్క పప్పుచారే చూపించాం. అన్నం ఏది అంటారా, అన్నం కుక్ చేసి రెడీగా పెట్టుకోవాలండి. అది ఎలాగో మీకు ప్రాసెస్ తెలుసు కదా, అందుకే చూపించలేదు. ఇప్పుడు ఏం చేస్తానంటే రైస్ని ఇలా ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు వేడి వేడిగా ఉండే ఈ పప్పుచారుని మనం ఈ బౌల్లోకి వేసుకుందాం. తయారు చేసి పెట్టుకున్నాక అన్నంలో సాంబార్ వేసుకుంటారా, సాంబార్లో అన్నం వేసుకుంటారా, అది మీ కంఫర్ట్, మీ ఇష్టం. మొత్తానికి సాంబార్ అన్నం అయితే మాత్రం ఇలా ప్రిపేర్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఉడికించిన అన్నం చూపించాను కదా, దాన్ని కూడా సాంబార్లో వేసి కాసేపు ఉడికించి ఆ అన్నం తీసి సర్వ్ చేసుకుంటారు. సో అలాగా చేసుకోవచ్చు, ఇలాగా చేసుకోవచ్చు. మీకు 2 మెథడ్స్ చెప్పాను, మీ ఇష్టం. సో ఇప్పుడు ఈ యమ్మీ
రాజుగారి వంటిల్లు స్పెషల్ సాంబార్ అన్నంకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పప్పుచారు అన్నంకి కావలసిన పదార్థాలు: రైస్ 1 కప్పు, కందిపప్పు 1 కప్పు, నూనె 6 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, వెల్లుల్లి 6, సాంబార్ మసాలా 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, చింతపండు రసం 2 టీ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, టొమాటో ముక్కలు 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, బీన్స్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఎండుమిర్చి కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్. పప్పుచారు అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా హండీలో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటోలు, బంగాళదుంపలు, క్యారెట్, బీన్స్ వేసి కొంచెం వేగాక ఉప్పు, పసుపు వేసి ఒకసారి వేయించుకొని నీళ్లు పోసి చింతపండు రసం, సాంబార్ మసాలా, కారం వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న కందిపప్పు కూడా వేసుకొని సరిపడినన్ని నీళ్లు వేసుకొని బాగా కలుపుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లో నూనె వేసుకొని వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. మరుగుతున్న పప్పుచారులో ఈ పోపు వేసుకొని కాస్త ఇంగువ కూడా పైనుంచి వేసుకొని చివరిగా ఒక బౌల్లోకి రైస్ వేసుకొని ఆ రైస్ పైనుంచి పప్పుచారుని వేసి సర్వ్ చేసుకుంటే పప్పుచారు అన్నం రెడీ. పప్పుచారు అన్నంకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదా. సో ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. నాకైతే బాగా తెలుసు, ఎందుకంటే నేను చాలాసార్లు తిన్నాను. బట్ మీకోసం ఒకసారి టేస్ట్ చేస్తాను. కమ్మగా, యమ్మీగా, యమ్మీ అని నేను కమ్మగా అంటాను. పప్పుచారు చాలా కమ్మగా ఉంటుంది. చాలండి, ఇలా ఇన్ని రకాల వెజిటబుల్స్ వేసుకొని పప్పుచారు వేసుకొని అన్నం తింటే అసలు దీనికి ఏ కర్రీ అవసరం లేదు. కానీ రకరకాల కర్రీస్ని కాంబినేషన్ తీసుకోవచ్చు. ఎస్పెషలీ ఫ్రైస్ అయితే చాలా బాగుంటాయి అనమాట. ఏది లేకపోతే ఆవకాయ పచ్చడితో తినండి, లేదా అప్పడం వేసుకొని తినండి. అబ్బా ఎంత బాగుంటుంది తెలుసా. ఏ బిర్యానీలు, ఏ 5 స్టార్ వంటకాలు కూడా దీని ముందు పనికి రావంటే నమ్మండి. ఒకసారి మర్చిపోయి ఉంటే కనుక ఈసారి మళ్ళీ ఇంకోసారి ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఆంధ్రులందరికీ పప్పుచారు అన్నం తెలుసు, కానీ తెలియని వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొకసారి నేను టేస్ట్ ఆఫ్ ఇండియాలో పరిచయం చేశాను. ఈ ఎపిసోడ్ని మళ్ళీ చూడాలనుకుంటే లాగ్ టు www.facebook.com/etvabhiruchi, www.youtube.com/etvabhiruchiలో మళ్ళీ చూడండి. రాజుగారి వంటిల నుంచి చక్కటి పప్పుచారు అన్నం చూపించాను కదండి. సో తప్పకుండా ఇది కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఎందుకంటే చాలా కమ్మగా ఉంటుంది పప్పుచారు. మిస్ అవ్వకుండా ఈ రెసిపీని ట్రై చేసేసేయండి. రేపు కూడా మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సీ యు, టేక్ కేర్, బాయ్ బాయ్.